శ్రీచక్రము భూప్రస్థారము కూర్మపృష్టము మేరువు. ఈ శ్రీచక్రమును పరమేశ్వరి గృహముగా భావించాలి. రాగి, వెండి, బంగారము, పంచలోహములు, స్ఫటికము మొదలైన వాటితో నిర్మితమైన శ్రీచక్రమును పూజా మందిరములో ఉంచి పూజించి నైవేద్యం సమర్పించాలి. అంతేగాని అలంకార వస్తువుగా ఉపయోగించరాదు. శుక్రవారము, అష్టమి, చతుర్దశి, పూర్ణిమ తిథులు మరియు దేవీ నవరాత్రులు శ్రీచక్ర పూజకు విశిష్టమైనవి. శ్రీచక్రము మధ్యలో పరమాత్మ, పరమేశ్వరి ఇద్దరూ ఉంటారు. భూప్రస్థారంలోని పరమేశ్వరికి సంబంధించిన 5 త్రిభుజములు అధోముఖంగాను, పరమాత్మకు సంబంధించిన 4 త్రిభుజములు ఊర్ధ్వముఖంగాను ఉంటాయి. శ్రీచక్రము అర్చనకు యంత్రము, మంత్రము, తంత్రము అవసరం. యంత్రము శ్రీచక్రము మేరువు, మంత్రము పంచాదశి మంత్రము, తంత్రము నవావరణ పూజ శ్రీచక్రార్చన చేసే విధానము. బీజాక్షరం లేని యంత్రము, దేవతానామం లేని మంత్రము, ఏ రూపం లేని తంత్రము శ్రీచక్రం యొక్క ప్రత్యేకత. విశ్వదేహ అనురూపము శ్రీచక్రము, సృష్టికి ప్రతిరూపం. శ్రీచక్రార్చన సూర్యోదయం ముందు లలితా సహస్రం, లలితా త్రిశతి, దేవి ఖడ్గమాల స్తోత్రంతో చెయ్యాలి. శ్రీచక్రము 9 చక్రములు, అందుచే పూజను నవావరణ పూజ అంటారు. ఈ పూజకు కావలసినవి భూప్రస్థారము, మేరువు. అర్చనకు కుంకుమ, ఎర్రని పూలు, ఎర్రని అక్షతలు, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. పెరుగు అన్నము, క్షీరాన్నము, ఆవు నెయ్యి, బెల్లము కలిపిన అన్నము, పులగము, పులిహోర ఏదైనా నైవేద్యం సమర్పించాలి. శ్రీచక్రములో 9 భాగములు లేదా చక్రములు. 1వది బిందువు, సర్వానందమయ చక్రము. 2వది త్రికోణము, సర్వసిద్ధిప్రద చక్రము. 3వది వసు, అష్టకోణము, సర్వరోగహర చక్రము. 4వది అంతర్దశ త్రిభుజములు, సర్వరక్షాకర చక్రము. 5వది బహిర్దశ త్రిభుజములు, సర్వార్థ సాధక చక్రము. 6వది చతుర్దశ త్రిభుజములు, సర్వ సౌభాగ్యదాయక చక్రము. 7వది అష్టదళ పద్మము, సర్వ సంక్షోభణ చక్రము. 8వది షోడశదళ పద్మములు, సర్వశ పరిపూరక చక్రము. 9వది మేఖల వృత్తత్రయము, త్రైలోక్య మోహన చక్రము. 1, 2, 3 చక్రములు అగ్నిఖండము అంటే సృష్టి. 4, 5, 6 చక్రములు సూర్యఖండము స్థితి. 7, 8, 9 చక్రములు చంద్రఖండము లయము. బిందువు పరాస్వరూపము, త్రిభుజము పశ్యంతి స్వరూపము, అష్టకోణము మధ్యమా స్వరూపము, మిగిలినవి అనగా 4 నుండి 9 వరకు వైఖరి స్వరూపములు. శ్రీచక్రమును సేవించిన వారికి భోగము, మోక్షము రెండును కలుగును. అందుచే శ్రీచక్రము సిద్ధప్రదమే కాక ముక్తిప్రదము కూడా. శ్రీచక్ర వివరణకు దేవీ భాగవతము, బ్రహ్మాండ పురాణము ఉపకరించును. శ్రీ విద్య ఉపాసకులు మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, మన్మథుడు, అగ్ని, ఇంద్రుడు, సూర్యుడు, దుర్వాసుడు, స్కందుడు, శివుడు వీరందరూ శ్రీ విద్య ఉపాసకులు. పంచాదశి మహామంత్రము కయే ఈల హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం. శ్రీ విద్య అనగా బ్రహ్మ విద్య. అంతా బ్రహ్మమే అని తెలుసుకునుట బ్రహ్మ విద్య. తానే బ్రహ్మము అని తెలుసుకునుట శ్రీ విద్య. పరబ్రహ్మను పొందుటకు శ్రీ విద్య ఉపకరించును. శ్రీ విద్య ఉపాసన వలన అజ్ఞాన మాలిన్యము, సర్వ సంస్కార వాసనలు నిర్మూలమగును. శ్రీచక్రమును శరీర రూపముగా పరిణమించిన కామకళా రూపమే శ్రీ లలితాదేవి. ఈ శరీర రూపమును అన్వయించున్నదే పంచాదశి మహామంత్రము. ఇది విదేహ ముక్తిని ప్రసాదించును. చతుర్విధ పురుషార్థములు పొందుటకు ఇది మూల కారణము. అందుచే దీనిని మూలము అని కూడా అందురు. క ఏ ఈల హ్రీం 5 అక్షరములు ప్రథమ కా కూటము. హసక హల హ్రీం 6 అక్షరములు ద్వితీయ హా కూటము. సకల హ్రీం 4 అక్షరములు తృతీయ సా కూటము.
ప్రథమ కూటము శ్రీదేవి ముఖము, ద్వితీయ కూటము కంఠము నుండి కటి ప్రదేశం వరకు, తృతీయ కూటము కటి భాగము నుండి క్రింది భాగము, ప్రథమ కూటము క ఏ ఈ లా హ్రీం. క అపరోక్ష బ్రహ్మము, ఏ అవిభాజ్య చైతన్య ప్రకాశమైన ఆత్మ, ఈ బ్రహ్మము ఆత్మమిళితమైన ఏకరూపము, లా లయ క్రియారూపము పొంది ఆనందమనే బ్రహ్మమందు లయకారము గావించున్నది. హ్రీం బ్రహ్మ ఆత్మ ఐక్య అనుసంధాన రూపము. ద్వితీయ కూటములో హసక హల హ్రీం. హ హకారం, హకారము బ్రహ్మమయము, సకారము ఆత్మ, కకారము అపరోక్ష బ్రహ్మము, హకారము కారణాత్మక బ్రహ్మము, లకారము లయ, హ్రీంకారము బ్రహ్మానంద అనుసంధానం. తృతీయ కూటము సకల హ్రీం. సకారము ఆత్మ, కకారము అన్యము కాని బ్రహ్మ, లకారము లయ, హ్రీం బ్రహ్మ ఆనంద అనుసంధానము. ఈ పంచదశి మంత్రానికి శ్రీం చేర్చితే షోడశీ మంత్రం అగును. ఈ పంచాదశి మంత్రం యొక్క అర్థము: ఆత్మ బ్రహ్మమే, సకల తత్వము బ్రహ్మమునందు కలదు, అందుచే బ్రహ్మము ఆత్మ కన్నా అన్యము కాదు. సకలమునకు ఆధారభూతమైన బ్రహ్మము ఆత్మ తన యందే లయించుకొని సర్వదా సస్వరూప బ్రహ్మ ఆనంద అనుసంధానమును విడువకు ఉంచునది. త్రికూటాత్మ పంచదశి మహామంత్రము. ఇటువంటి పంచాదశి మంత్రముతో శ్రీచక్రోపాసన చేసిన వారు బ్రహ్మానంద స్థితి పొందుతారు.